తమిళనాడు రాజకీయాల్లో వ్యవసాయ బడ్జెట్ చుట్టూ పెద్ద చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం తొలి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఒకవైపు రైతులకు భారీ కేటాయింపులు చేశామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు పాత పథకాలకే పేర్లు మార్చారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. అసలు ఈ బడ్జెట్లో రైతులకు కొత్తగా ఏం దక్కబోతుంది, ప్రతిపక్షం ఎందుకు తీవ్ర విమర్శలు చేస్తుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా బడ్జెట్లోని కీలక నిర్ణయాల గురించి చెప్పుకుందాం. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖకు 14,984 కోట్లు కేటాయించారు. రైతులకు ఉచిత విద్యుత్ కోసం 7,432 కోట్లు, పంట రుణమాఫీ కోసం 5,932 కోట్లు కేటాయించారు. దీంతో దాదాపు 14.43 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని ప్రభుత్వం చెబుతోంది. ఇక కురువాయి సాగుకు ప్రత్యేకంగా 134 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఇక ఈ బడ్జెట్ లో మరో ప్రధాన అంశం నేలతల్లి ఆరోగ్యం. వ్యవసాయ శాఖ మంత్రి ఆర్ వినోద్ రసాయన ఎరువులపై ఆధారపడడం తగ్గించాలని కోరారు. దీనికోసం 600 కోట్లతో సమగ్ర నేల పరిరక్షణ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మొదటి ఏడాదికి 122 కోట్లు కేటాయించారు. 1,00,000 మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వనున్నారు. సహజ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తామని వెల్లడించారు. అంతేకాదు రాబోయే 5 ఏళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని 131 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది మధ్యంతర లక్ష్యం 125 లక్షల మెట్రిక్ టన్నులు కాగా పప్పులు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్ల సాగుపైన దృష్టి పెట్టారు. ఇక రైతులకు ఉపయోగపడే మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. పప్పు, నూనె గింజల మిషన్ కు 203 కోట్లు, మిల్లెట్ మిషన్ కు 63 కోట్లు, పత్తి పునరుద్ధరణకు 27 కోట్లు, మొక్కజొన్న సాగుకు 36 కోట్లు కేటాయించారు. రైతులకు మార్కెట్ సమాచారం అందించే ఏఐ ఆధారిత యాప్ కోసం కూడా నిధులు కేటాయించారు. పంటల బీమా పథకానికి రాష్ట్ర వాటాగా 648 కోట్లు ఇవ్వనున్నారు. అయితే ఈ బడ్జెట్ పై ప్రతిపక్షం తీవ్రంగా మండిపడుతోంది. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి కె పళనిస్వామి ఇది రైతులను మోసగించే బడ్జెట్ అని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. చెరకు ధర, విత్తనాల సాయం, రైతు హక్కుల కార్డులకు నగదు ఏవీ అమలు కాలేదని ఆరోపించారు. ఇక ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టారని ఆరోపించారు. కావేరీ జలాల సమస్య, మేకేదాటు ప్రాజెక్టుపై ప్రభుత్వం మౌనం పాటిస్తోందని విమర్శించారు. శాసనసభలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని స్పష్టం చేశారు. 100 రోజుల ఉపాధి పనులు, వరి నిల్వ గోదాములు, ప్రధాన పంటల ప్రోత్సాహంపై స్పష్టత లేదని డిఎండికే నాయకురాలు ప్రేమలత విజయకాంత్ అన్నారు. ఎన్నికల హామీల్లో భాగమైన కనీస మద్దతు ధర, రైతు పెన్షన్, విత్తన సాయంపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదని బీజేపీ నేత వనతి శ్రీనివాసన్ ప్రశ్నించారు. పరందూరు విమానాశ్రయ ప్రాజెక్టు కోసం భూములు తీసుకోమని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్లో ఆ అంశాన్ని ప్రస్తావించలేదని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. దీంతో రైతుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయని చెబుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం రైతులు, వ్యవసాయ నిపుణులు, ఎగుమతిదారులతో చర్చించిన తర్వాతే బడ్జెట్ రూపొందించామని చెబుతోంది. కొత్త పథకాల అమలు త్వరలో ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. మొత్తానికి విజయ్ ప్రభుత్వ తొలి వ్యవసాయ బడ్జెట్ ఒకవైపు భారీ కేటాయింపులు, మరోవైపు రాజకీయ విమర్శలు, ఇలా 2 కోణాల్లో చర్చకు దారితీసింది. ఈ పథకాలు నిజంగా రైతుల జీవితాల్లో మార్పు తీసుకొస్తాయా, లేక ప్రతిపక్షం చెబుతున్నట్టు పాత పథకాలకే కొత్త రంగులా అన్నది అమలులో తేలిపోనుంది.